కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో రేపు జరగనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకుంటామని డీఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకుడు ఉదయ్ హెచ్చరించారు. ఆదోని ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనం నిర్మించడంతో పాటు విద్యార్థులకు మెరుగైన హాస్టల్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆదోని మెడికల్ కళాశాలలో ప్రతిపాదించిన పీపీపీ విధానాన్ని వెంటనే రద్దు చేసి ప్రభుత్వమే పూర్తి స్థాయిలో నిర్వహించాలని కోరారు. రాయలసీమ విద్యారంగానికి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. విద్యార్థుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సీఎం పర్యటనను అడ్డుకునే నిర్ణయం తీసుకున్నామని, ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డీఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. డీఎస్ఎఫ్ ఆధ్వర్యంలోన ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లైబ్రరీ దగ్గర ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. మరి ఏదైతే గతంలో నుంచి విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలి, అలాగే హాస్టల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారం చేయాలి, తర్వాత ఆదోనికి ప్రభుత్వ డిగ్రీ కాలేజీకు సొంత భవనం కేటాయించాలి, అలాగే ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్నటువంటి హాస్టల్స్ కూడా సొంత భవనాలు ఏర్పాటు చేయాలి. మరి ఏదైతే మెడికల్ కళాశాల ఉందో దాన్ని పీపీపీ విధానం రద్దు చేసి ప్రభుత్వ ఆధీనంలో కొనసాగించాలి. ఏదైతే మైనార్టీ వృద్ధు ఐటీఐ కళాశాల ఎక్కడైతే ఆరేకల్ సమీపంలోన భవన నిర్మాణం పూర్తయిందో దానికి కూడా ఈ అకాడమిక్ ఇయర్ అడ్మిషన్లు ప్రారంభించాలనేసి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామానికి రేపటి రోజున రావడం జరుగుతోంది. కావున ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు అనేక రకాలుగా అనేక విధాలుగా తెలియజేస్తున్నా కూడా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ పట్ల నిర్లక్ష్యం వహించడం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితి. దాదాపుగా రాయలసీమ ప్రాంతంలోనే ఎంతోమంది ముఖ్యమంత్రులు, ఎంతోమంది మంత్రులు, ఎమ్మెల్యేలు అయ్యి అసెంబ్లీలో మాట్లాడారు తప్ప మరి ఈ రాయలసీమ ప్రాంతంలో మాత్రం అభివృద్ధి మాత్రం శూన్యంగా ఉందనేసి స్పష్టంగా మేము చెప్తా ఉండటం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా రాయలసీమ ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకోండి. గత ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత 2 ఏళ్ళు పూర్తవుతున్నా కూడా మరి ఒక్క ప్రాజెక్టుకు కూడా నిధులు కేటాయించకుండా ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకోకున్నట్ల మరి రైతులకు సాగునీరు, తాగునీరు ఇవన్నీ అందించండి అనేసి అడుగుతూ ఉంటే కూడా మరి స్పందించలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. అలాగే ఆదోని జిల్లా కూడా కావాలనేసి విద్యార్థి సంఘాలుగా, ప్రజా సంఘాలుగా, అన్ని సంఘాలుగా కూడా మరి అడుగుతూ ఉంటే కూడా నోరు మెదపనటువంటి పరిస్థితి నారా చంద్రబాబు నాయుడు గారిది. ఇప్పటికైనా తక్షణమే ఆదోని జిల్లాగా ప్రకటించాలి. అలాగే కర్నూలు జిల్లా ప్రాంతంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా సమస్యలు పరిష్కారం చేయకపోతే రేపటి రోజున నారా చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నా పేరు ఉదయ్ కుమార్, డిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.